అబ్బా! అరటి తోటలు చాలా అందంగా ఉన్నాయి కదండీ! మహానందికి వెళ్ళే దారిలో ఇవన్నీ కనిపించాయన్నమాట. టోల్ పే చేసిన తర్వాత మనం ఆలయం దగ్గరకిగా వెళ్తున్నాం. మీరు చూసేదే మహానందీశ్వర స్వామి ఆలయం. దీన్ని మహానంది అని కూడా అంటారు. మేము కర్నూలుకి విజిట్‌కి వచ్చినప్పుడు మహానంది టెంపుల్‌కి వచ్చాము. ఈరోజు దసరా రోజు. టెంపుల్ చాలా రష్‌గా ఉంటదేమో అని అనుకుంటా ఉన్నాము. అంటే మేము వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది. కానీ మేము అనుకున్నంతగా ఏం రష్ లేదు. చాలా ఖాళీగానే ఉంది. అండ్ దర్శనానికి వేరు టికెట్స్ ఉన్నాయండి. ₹20, ₹50 అండ్ ఫ్రీ దర్శనం కూడా. యాక్చువల్లీ ఫ్రీ దర్శనం లైన్ కూడా చాలా ఖాళీగా ఉంది ఈరోజు. అంటే దసరా రోజు అయినా సరే ఈరోజు దేవాలయం ఖాళీగానే ఉంది. అనుకున్నంత ఎక్కువ రష్ అయితే లేదు. అయితే ఇది వన్ ఆఫ్ ద నేను చూసిన టెంపుల్స్లో చాలా క్లీన్ టెంపుల్. క్లీన్‌నెస్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇన్‌ఫ్యాక్ట్ దేవుడి గుడి ముందు ఏదైతే పుష్కరిణి ఉందో అందులో నీళ్ళు కూడా చాలా క్లియర్‌గా ఉన్నాయి. అంటే కింద పెబుల్స్, స్టోన్స్ అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట పైనుంచి. అంత వాటర్ అంత క్లియర్‌గా ఉంది. అది ఈవినింగ్ టైం అయినా సరే లైట్ కొంచెం డిమ్ అయినా వాటర్ అంత క్లియర్‌గా కనిపిస్తుంది. అది కాకుండా అక్కడ కోనేరులో స్నానం చేసే వాళ్ళకి కూడా ప్రత్యేకంగా అనౌన్స్‌మెంట్స్ ఇస్తున్నారు. అంటే సోప్ వాడొద్దు, డిటర్జెంట్స్ వాడొద్దు, బట్టలు ఉతకద్దు అని. అది ట్రెడిషనల్ అటైర్ మాత్రమే వేసుకోవాలని స్ట్రిక్ట్‌గా బోర్డ్స్ పెట్టారండి. అండ్ సోప్ కానీ డిటర్జెంట్ కానీ వాడిన వాళ్ళకి ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తామని అని అక్కడ అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు. బోర్డ్స్ కూడా పెట్టారు. అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ అవి కూడా అలౌడ్ కాదు లోపలికి. సో ఇవన్నీ రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఓవరాల్‌గా టెంపుల్ చాలా క్లీన్‌గా, నీట్‌గా, కామ్ అట్మాస్ఫియర్ ఉంది. అండ్ ఈరోజు దసరా అవడం వలన అమ్మవారి ఊరేగింపు కూడా ఈరోజు సాయంత్రం మొదలైంది. అది కూడా అమ్మవారిని ఊరేగింపు కూడా చూసే అదృష్టం మాకు కలిగిందనమాట. సో మీరు కర్నూలు వస్తే నంద్యాల కానీ వస్తే చుట్టుపక్కల చూసే ఇంపార్టెంట్ ప్లేసెస్లో మహానంది ఒకటి చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అంటే మహానంది కాకుండా అదర్ ప్లేసెస్ అంటే అహోబిలం, యాగంటి ఇవన్నీ ప్లేసెస్ కూడా చుట్టుపక్కలే ఉన్నాయి.